పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రభావం భారతదేశంలో మందుల ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఔషధాల తయారీలో కీలకమైన బల్క్ డ్రగ్స్ ఏపీఐ సరఫరా దెబ్బతినడంతో కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని ముఖ్యమైన ముడి పదార్థాల ధరలు ఒక్కసారిగా 200 నుంచి 300% వరకు పెరగడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. పారాసెటమాల్, సిప్రోఫ్లోక్సాసిన్ వంటి సాధారణంగా ఉపయోగించే మందుల ధరలు కూడా పెరుగుతుండటం సాధారణ ప్రజలపై భారం పెంచుతోంది. గ్లిసరిన్, ప్రొపైలిన్ గ్లైకాల్ వంటి పదార్థాల ఖర్చులు పెరగడంతో సిరప్స్, పిల్లల మందులు, ఇంజెక్షన్ల తయారీ ఖర్చులు మరింత అధికమయ్యాయి. ఇదే సమయంలో ప్యాకేజింగ్ మెటీరియల్స్, రవాణా ఖర్చులు పెరగడం పరిస్థితిని ఇంకా కఠినంగా మార్చింది. ఈ పరిణామాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం నిల్వలు పెంచడం, నల్లబజారు నియంత్రణ కోసం కీలక చర్యలపై ఆలోచిస్తోంది. పరిశ్రమ వర్గాలు త్వరలో పరిస్థితి స్థిరపడుతుందని ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం మందుల ధరలు పెరగడం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.